నమస్తే అండి, వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేము అందరం బాగున్నాం, మీరు అందరు బాగున్నారు అనేసి అనుకుంటున్నాము. ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చినాము. అందరు తెలిసిన వీడియోనే, కాకపోతే మా స్టైల్లో మేము చేసి చూపిస్తున్నాం మీకు. అమ్మ కదమ్మా, అంతే. అందరు వీడియోలు చేస్తారు, అన్ని వెరైటీలు చేస్తారు, కాకపోతే ఏంటంటే ఎవరి టేస్ట్ వాళ్ళకండి. మా అమ్మ టేస్ట్ మా అమ్మకి. ఇవాళ మనము ఆలు బొండాలు చేస్తాం. చూడు, మా అమ్మ టేస్ట్లో ఆలు బొండాలు చేస్తుందండి. ఒకసారి చూడండి అమ్మ కూడా ఎట్లా చేస్తుందో అట్లా మీరు కూడా చేయండి. ఒకసారి చేస్తే ఏమైందండి, ఒకసారి ట్రై చేస్తే ఏమైంది, ఏం కాదు, అంతే కదా, సింపుల్. అమ్మ ఎక్కువ పని కాకుండా మామూలు సింపుల్గా చూపిస్తుంది అట్లా కదమ్మా, అంతే తొందరగా అవుతుంది. ఫస్ట్ ఆలుగడ్డలు ఉడకబెట్టినావు కదా, ఉడకబెట్టేసిన 4 గడ్డలు ఇవి 4 ఆలుగడ్డలు అండి. మంచి ఉడకబెట్టి, ఎందుకంటే ఉడకబెట్టడం అవన్నీ లేట్ అయిపోతుంది, వీడియో పెద్ద లెంత్ అయిపోతుంది అండి, అందు గురించి అనేసి. ఆలుగడ్డలు ఉడకబెట్టాడు అందరూ తెలుసు కదండి. ఆలుగడ్డ మేము కర్రీకి ఎట్లా ఉడకబెడతామో అట్లనే సేమ్ అట్లనే ఉడకబెట్టింది అమ్మ. అంతే, అట్లా ఉడకబెట్టేసింది అమ్మ. 4 పెద్ద ఆలుగడ్డలు ఉడకబెట్టేసింది. దాంట్లోకి ఏమేమి కావాలమ్మా? ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు మన తాలింపు జీలకర్ర ఆవాలని వేస్తాం కదా. ఫస్ట్ ఇది కర్రీ చేసుకోవాలా? కర్రీ చేసుకోవాలి. ఈ ఆలుగడ్డలు ఫస్ట్ కర్రీ ఎట్లా చేస్తుందో చూడండి. ఈ కర్రీ చేస్తుందంట అమ్మ, చూద్దాం ఎట్లా చేస్తుంది ఒకసారి. అమ్మ జీలకర్ర ఆవాలు ఇవ్వక ఇట్లా వేయాలి. ఇగో కొంచెం జీలకర్ర రావాలా, ఇలా నూనె ఎక్కువ పట్టది, కొంచెమే పడుతుంది ఈ కర్రీకి. ఉల్లిగడ్డలు వేస్తున్నావా? ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తున్నా చూడండి. ఎక్కువ ఇవ్వదు కూడా, కరకరాలు ఉండాలి. పచ్చిమిర్చి వేస్తున్నా. పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసినావు కదమ్మా. పసుపా ఇక్కడ అంతే, ఎక్కువ. మీకు అర్థమైంది వచ్చండి, బోండాలోకి స్టఫింగ్ ఇది, ఆలు స్టఫింగ్. ఆలుకు సరిపడా సాల్ట్. ఆలుగడ్డలు వేస్తున్నావా? అట్లా చిదుముకొని వేస్తుంది చూడండి అమ్మ, మ్యాషరే ఆమె చెయ్యి. అవన్నీ వద్దు నాకు అని అంటే ఇస్తుంటే. ఆలుగడ్డ మెత్తగా ఉడికితే, ఎంత మెత్తగా ఉడికితే అట్లా మంచిగా అవుతుంది. పంచు కూడా బాగుంటుందండి ఇది కదా. పప్పులు వేస్తాం కదా, కొంచెం పప్పులు వేస్తాం అంతే తేడా. చాలమ్మా. కొత్తిమీర వేస్తావా ఇప్పుడు? ఇట్లా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. కొంచెం నిమ్మకాయ వచ్చేసి అయిపోతుంది. ఫస్ట్ వేస్తున్నా చూడండి, నేను చిటికెడ అంతనే. పిండి సప్పగా ఉండొద్దని కొంచెం వేసాను, ఇది కూడా కొంచెం. సరే. తినే సోడా, ఇక ఓమా. విత్తేస్తున్నావు ఓమా ఒక సగం చెంచా. సరే. కొన్ని నీళ్ళు ఇవ్వనా? సోడా ఉప్పు వేసినామా? వేసిన, కొంచెం వేసినా కదా. ఇగో నీళ్ళు, కొంచెం కారము, ఉప్పు, తినే సోడా, ఓమా వేసినాం 4. సరిపడేంత కలుపుకోవాలి. ఇప్పుడు సరే చేసి మనం ముంచుకునే తట్లో ఉండాలి. ఎంత ఇట్లా ఇలా ఏం వద్దలేవు, ఇట్లా ఉండాలి. చాలు కదా, అంత చాలు. ఇది కట్టుకోవాలి, చిన్న బోండా. చిన్న బోండా. ఇప్పుడు ఇలా పెడితే తర్వాత అలా మనం ముంచుకుందాం. నూనె వేడి బాగా కావాలి. నూనె వేడి అయిందంటే ఇగో ఇలా కట్టుకున్నానండి ఆలు బోండాని. ఇవన్నీ చేసుకున్నాం కదా, ఇక ఇప్పుడు ఆ పిండిలో ముంచి అందులో వేసుకుంటే చూడండి. వేస్తావా నీరాజు? నేను చూపిస్తుందా? ఇంటికి పోయినప్పుడు జాతర దగ్గర ఇవే ఇవన్నీ అక్కడ ఇవే ఎక్కువ. అది పెట్టిస్తారు కదమ్మా, పావు 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 పెట్టిస్తారు. పావు అంటే అదేంటి, చిన్న బ్రెడ్లు రావండి, ఎక్కువ మట్టుకు పావు బాజీకి యూజ్ చేస్తాం చూడండి పావు. అవో దాన్ని అందులో పెట్టుకొని వడపావు. వడపావు కాదు, వడ అంటారు పావు. ఆ వడపావు చాలా ఇష్టం.
బాగుంటాయండి అవి చాలా బాగుంటాయి నిజంగా. ఎవరికైనా ఇష్టం ఒకసారి చూడండి. ఒకసారి వీడియో చేద్దామమ్మా, అది వీడియో చేద్దాము. అది చాలా బాగుంటుందండి నిజంగా. ఫేమస్ వడపావ్ ఎంత బాగుంటుంది అంటే తింటే మళ్ళీ మర్చిపోతాము. మనము ట్రైన్లలో పోతుంటే వడాపావ్ అది చాలా ఇష్టంతో తింటారు ఎవరైనా కానీ. అది మేము చూసి ట్రై చేసి ఇట్లా చేసినాం. ఎట్లా చేసుకుంటారని చూస్తే ఇక అది మొదటి నుండి నేను చేస్తే అందరు ఇష్టంతో తింటారు. ఇది ఎంత ఈజీగా అవుతుందండి. ఆలుగడ్డ ఉడకబెట్టాలి, దాన్ని కూరగాయ చేయాలి. ఇప్పుడు ఎట్లా ఆలుగడ్డ పొట్టు చేసుకుంటామా అట్లే చేసినాం. ఏమంత పని లేదు అందులో, ఈజీగా అయిపోతుంది. పిండి లూజ్ ఉండదు కదా, ఇప్పుడు అది మంచిగా అంటుకుంటుంది. అట్లా పిండి గట్టిగా ఉంటే అంటుకోదు. సేమ్ ఎగ్ బోండా అమ్మా. ఎగ్ బోండానే. ఈ ఎగ్ కూడా ఇట్లా చేస్తారు బోండాలు. ఆలు బోండా అన్నా కానీ ఎగ్ బోండా. ఎగ్ కూడా ఇట్లనే చేసి పెడతాం ఒకనాడు. ఒకసారి ఎగ్ బోండా కూడా చేద్దామమ్మా. పిండి లూజ్ ఉంటేనే ఆ బోండాకు మంచిగా పట్టుకుంటది, గట్టిగా ఉంటే పట్టుకోదు. అదే ఫేమస్ ఆలు బోండా. చాలా సాల్టీ అన్ని ఇట్లాగే వేసుకోవాలి అమ్మాయిగా. అంతే అంతేనా? అంతే. ఈజీ 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 ఆలు బోండా రెడీ. మిగిలింది కదా కొంచెము, ఇక చిన్న చిన్న ఉండలేసేసి చిన్ని చిన్ని బోండాలు. బోండా బోండా ఏం వేస్ట్ కాకుండా అంతే. స్మెల్ అదిరిపోయిందండి మీకు అసలు. చాలా బాగుంటాయి. వానలు పడుతుంటే తినాలి వేడి వేడిగా బోండా. ఈడే కాదురా నాయనా, అది పడుతుంటే తింటుంటే బా చెప్పలేవు ఇక, అట్లా తింటావు. వేడి వేడి ఆలు బోండా రెడీ అయిందండి. చూడండి ఎంత బాగా అయినాయో. టేస్ట్గా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. అమ్మ చూడమ్మా ఇక టేస్ట్ చేయాలంటే. హాయ్ ఫ్రెండ్స్ అంటే చెప్పు అండి. 4 ఆలుగడ్డలకి ఇన్ని బోండాలు అయిపోయినాయి కదమ్మా. అంతే. కొంచెం సేపు శ్రమ అనుకోకుండా వేసుకుంటే ఇన్ని బోండాలు రెడీ అయిపోతాయి. అది కూడా ఇంత టేస్టీ బోండాలు. మనం ఇంట్లో మంచి నూనెతో చేసుకుంటాం కాబట్టి మనకి ఏ టెన్షన్ ఉండదు, తిన్నా ఏం కాదు అనేసి. చూడు సూపరా. అప్పుడే చేసావరా నువ్వు? వాడు చేస్తున్నప్పటి నుండి స్టార్ట్ చేసేసి చాలా ఇష్టంతో తింటారు. ఎట్లనే బెటా. చాలా బాగుందండి టేస్ట్. నోట్లేసే కరుగుతుంది ఆలు బోండా. ఉందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో లోపల పెట్టిన స్టఫ్తో మనకు చాలా టేస్ట్ ఉన్నదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని. ఇంకా కూడా ఆ ఛానల్ని మీరు ఇంకా చూస్తున్నది చాలా 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 థ్యాంక్ యూ అండి. మీ అందరికీ చేసుకోండి, ఇట్లానే సేవ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి. బాయ్ అండి, బాయ్.